ఇటు నిండు ఆరోగ్యము, అటు అనంత పుణ్యము గోమాత సేవతో లభ్యము. తీర్థస్నానేషు యత్పుణ్యం విప్రభోజనే సర్వవ్రతోపవాసేషు సర్వేష్వేవ తపస్సు చ యత్పుణ్యం చ మహాదానే యత్పుణ్యం హరిసేవనే యత్పుణ్యం ప్రాప్యతే సద్యః కేవలం ధేనుసేవయా. ఓం తీర్థస్నానేషు యత్పుణ్యం విప్రభోజనే సర్వవ్రతోపవాసేషు సర్వాశ్వేవ తపస్సు చ యత్పుణ్యం చ మహాదానే యత్పుణ్యం హరిసేవనే యత్పుణ్యం ప్రాప్యతే సద్యః కేవలం ధేనుసేవయా. తీర్థక్షేత్రాలలో స్నానం ఆచరిస్తూ సద్బ్రాహ్మణులకు భోజనం పెడితేను, ఇంకా వ్రతాలు ఉపవాసాలు చేస్తే, దేవుని కోసం తపస్సు ఆచరిస్తే, గొప్ప దానాలు చేస్తే, వ్రతాలు ఉపవాసాలు చేస్తే, దేవుని కోసం తపస్సు ఆచరిస్తే, గొప్ప దానాలు చేస్తే, భగవన్నామ స్మరణ చేస్తే, ఇవన్నీ చేస్తే ఎంతటి పుణ్యం లభిస్తుందో అంతటి పుణ్యము కేవలం కామధేనువును సేవిస్తే, అంటే గోమాతను సేవిస్తే లభిస్తుంది అని తైత్తిరీయ బ్రాహ్మణము చెబుతుంది. అంతేకాదు, గోమాత పాలను కానీ గోవు నెయ్యిని తీసుకుంటే శరీరము రోగరహితం అవుతుంది, గుండె రోగాలు వంటివి దరిచేరేవు. అందుకే ఏ ఇంటిలో భారతీయ గోమాతను పెంచుకుంటారో ఆ ఇంటి సభ్యులకు ఇటు నిండు ఆరోగ్యము, అటు అనంత పుణ్యము లభిస్తుంది. ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః. ఓం శ్రీ గోమాత్రే నమః.